ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 6వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 6వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు సాయంకాలం వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ, మీరు చేస్తున్న పనుల్లో కానీ, మీరు చేస్తున్న ఇతరత్ర ఏ కార్యక్రమంలో అయినా సరే కొంచెం సహనాన్ని పాటించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు కృషి అందే దృష్టి పెట్టి, మీ పని మీదే దృష్టి పెట్టి మీ కార్యక్రమాలు చేసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆదాయం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అనాలోచిత ఖర్చుల వల్ల మీకు ఉన్న ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టకూడదన్న ఒక విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు. అలాగే మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం మానసికంగా కూడా కొంచెం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా ఎదురవ్వటం వల్ల కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వినోద కార్యక్రమాలు కానీ ఇతరత్రా కానీ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వినోద కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మీరు మోతాదుకి మించి ఆ యొక్క ఆహార పదార్థాలు తీసుకున్నా, లేకపోతే అపరిశుభ్రమైన వాతావరణంలో వండిన ఆహార పదార్థాన్ని మీరు తీసుకున్నా ఖచ్చితంగా అది మీకు అనారోగ్యాన్ని తీసుకువస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలని తీసుకోకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా శుభ్రత కలిగిన వాతావరణంలో తయారు చేసిన పదార్థాలను మాత్రమే తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మాత్రం వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి, నచ్చిన ఆహార పదార్థాలను కూడా మీరు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్న, వ్యాపారం చేస్తున్న, ఉద్యోగ ప్రాంతాల్లో మీ తోటి ఉద్యోగులతో, పై అధికారులతో, అలాగే వ్యాపార ప్రాంతాల్లో మీ యొక్క కస్టమర్లతో కానీ లేదా మీ తోటి వ్యాపారాలతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ధన సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైన వ్యవహారాల్లో
మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి, చదువు మీద ధ్యాస పెట్టాలి. చదువు మీద ధ్యాస పెట్టకుండా మీకు ఏదో అయిపోతుంది, మీకు ఏదో మంచి ఫలితాలు వచ్చేస్తాయని మీరు తప్పుడు అవగాహనతో ముందుకు వెళ్ళకూడదన్న విషయాన్ని గమనించాలి. అయితే సాయంత్రం నుంచి మాత్రం పరిస్థితులు కొంచెం అనుకూలంగా మారుతాయి. 6వ తేదీ సాయంత్రం నుంచి పరిస్థితులు కొంచెం అనుకూలంగా మారుతాయి. మీకు ఖచ్చితంగా కూడా ఆరోగ్యం చాలా వరకు సహకరిస్తుంది. పరిస్థితులు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా మారుతాయి. దానివల్ల ఏంటంటే సాయంత్రం నుంచి కూడా మీకు పరిస్థితులు కొంచెం మేర మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.